గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడంని. వెల్కమ్ టు మై ఛానల్. సో మనకొచ్చి ఇక్కడ మెయిన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయండి ఒక 1 వీక్లో. సో యాజ్ పర్ అటానమస్ వాళ్ళకి చెప్తున్నాను నేను. సో మనకి 2 మిడ్లు ఉంటాయి, మిడ్ 1 మిడ్ 2. ఆల్రెడీ మీకు మిడ్ 1 మిడ్ 2 అయిపోయింది. సో దీంట్లో మనకి మెయిన్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు. అందులో చాయిస్ ఏది వదలాలి ఏంటి అన్నది. సో ఈ వీడియోలో మీకు ఎస్సేస్ ఏం చదవాలి, నెక్స్ట్ మొత్తం టోటల్ 5 యూనిట్స్ నుంచి మీరు షార్ట్స్ ఏం చదవాలి అన్నది ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ మళ్ళీ నేను మిడ్ 1కి సంబంధించిన ఫస్ట్ 2 యూనిట్స్ నుంచి ఎస్సేస్, మిడ్ 2కి సంబంధించి రిమైనింగ్ 3 యూనిట్స్ ఎస్సేస్ 2 వీడియోస్ వేరేగా అప్లోడ్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, లేదంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ వస్తుందండి. సో మిడ్ 1కి సంబంధించి మనకి 2 యూనిట్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ యూనిట్లో 3 చాప్టర్స్ ఉంటాయండి. ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్. వీటిలో కంపల్సరీ పక్కాగా వచ్చేసేసి ఏంటంటే ఇంటర్ఫిరెన్స్ నుంచి మీకు 2 ఎస్ఏలు వస్తాయి, న్యూటన్ రింగ్స్, థిన్ ఫిలిం. డైఫ్రాక్షన్ నుంచి 2 వస్తాయండి, సింగిల్ స్లిట్, డబుల్ స్లిట్. పోలరైజేషన్ నుంచి 3 వస్తాయండి, టైప్స్ ఆఫ్ పోలరైజేషన్, నికెల్ ప్రిజం, క్వార్టర్ వేవ్ అండ్ హాఫ్ వేవ్ ప్లేట్స్. అలాగే యూనిట్ 2కి సంబంధించి 2 చాప్టర్స్. ఎక్స్రే డైఫ్రాక్షన్లో లాయు మెథడ్, పౌడర్ మెథడ్, డిస్టెన్స్ బిట్వీన్ సక్సెసివ్ హెచ్కేఎల్ అంటే డెరివేషన్ ఒకటి ఉంటుందండి. క్రిస్టల్ స్ట్రక్చర్ నుంచి 2 ఎస్ఏలు, బ్రేవియస్ లాటిస్, ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఫర్ ఎస్సీ, బీసీసీ, ఎఫ్సీసీ. సో ఇందులో మీరు కనుక ఏదైనా చాయిస్ తీసుకుని ఇవ్వడం అయితే అంటే కొంచెం టఫ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే డైఫ్రాక్షన్ అనేది కొంచెం టఫ్గా ఫీల్ అవుతారు. ఇక్కడ పోలరైజేషన్లోకి మీకు 3 క్వశ్చన్లు ఉన్నా 3 కూడా చాలా ఈజీ అండి. అంటే వీటితో కంపేర్ చేస్తే, డెరివేషన్తో కంపేర్ చేస్తే. సో ప్రతి ఒక్కళ్ళు పక్కాగా ప్రిపేర్ అవ్వాల్సింది ఈ 2 ఎస్ఏలో ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ ఈ 3 క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వాలి. సో ఈ 2 చాప్టర్లో గ్యారంటీ ప్రిపేర్ అయితే కనుక మీరు ఫస్ట్ యూనిట్ నుంచి వస్తే 10 మార్కుల్ని అటెంప్ట్ చేయగలరు. అలాగే సెకండ్ యూనిట్లో మీరు పక్కాగా చదవాల్సింది క్రిస్టల్ కానీ ఇది కానండి. కానీ మీకు ఈజీ ఏంటంటే బ్రేవియస్ లాటిస్ 14 డయాగ్రామ్స్ ఉంటాయి. అలాగే ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఫర్ ఎస్సీ, బీసీసీ, ఎఫ్సీసీ అన్నది 3కి ఫైండ్ అవుట్ చేస్తామండి మనం. సో ఇవి 2 ఎస్ఏలు ఈజీయే. నెక్స్ట్ లాయు మెథడ్, పౌడర్ మెథడ్ అన్నది థియరీ క్వశ్చన్. 2 కలిపి నేను ఒక వీడియో చేశానండి, ఒకసారి వినండి. అది థియరీ పార్ట్ ఈజీగా రాసేయచ్చు. అలాగే డి అన్నది కూడా మనం డెరివేషన్ పార్ట్ అండి, అది కూడా అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ వీడియోలో. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు ఈ 2 చాప్టర్లు ఈజీగా చదివేయగలరు. ఎందుకంటే దీంట్లో ఎక్కడ స్కిప్ చేయకండి. దీంట్లో ఏంటంటే మనకి షార్ట్స్ కూడా కవర్ అవుతాయి ఈ 2 చాప్టర్లో. మీరు మహా అయితే చాయిస్ తీసుకుంటే డైఫ్రాక్షన్ ఒకటే తీసుకోండి. ఇవి 2 మాత్రం చాయిస్ తీసుకోకుండా చదవండి. మళ్ళీ ఇందులో చాయిస్ తీసుకుంటే ఇబ్బంది అయిపోతుంది. ఈ క్వార్టర్ వేవ్, హాఫ్ వేవ్ అనేది ఎస్ఎల్లో ఇవ్వచ్చు, లేదంటే విడిగా షార్ట్లో అయినా ఇవ్వచ్చు. న్యూటన్ రింగ్స్, థిన్ ఫిలిం మాత్రం గ్యారంటీ అండి. వీటిని ఎలా అడుగుతాడంటే కన్స్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్ అలా అడగొచ్చు, లేదా బ్రైట్ డార్క్ అలాగైనా అడగొచ్చు. సో ఏదైనా మీకు ఇవి 2 క్వశ్చన్లే ఉంటాయి ఈ చాప్టర్కి సంబంధించి. ఇది ఫస్ట్ మిడ్కి సంబంధించి ఎస్ఎస్. నెక్స్ట్ సెకండ్ మిడ్కి సంబంధించిన ఎస్ఎస్ వచ్చేటప్పటికి మీరు ఏం చదువుతారంటే సెకండ్ మిడ్లో 3 యూనిట్స్ ఉంటాయండి. అందులో థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి డైఎలక్ట్రిక్స్, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఇందులో మీరు ఈ రెండిట్లో ఒక చాప్టర్ ఖచ్చితంగా చదవాలి. సో నా సలహా ఏంటంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కంప్లీట్గా చదివేసేయండి, దీన్ని ఎక్కడ స్కిప్ చేయొద్దు. దీంట్లో 3 క్వశ్చన్లు ఉంటాయి. ముందు ఇది ఫస్ట్ ఈ 3 చదివిన తర్వాత డైఎలక్ట్రిక్స్లో ఇవి 2 చదవండి. ఇది స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మీకు ఇక్కడ టైప్స్ ఆఫ్ పోలరైజేషన్, ఇక్కడ టైప్స్ ఆఫ్ పోలరైజేషన్ ఉంటుంది, 2 కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దీన్ని స్కిప్ చేయండి. ఇవి 2 చిన్నగానే ఉంటుంది. డెరివేషన్స్ ఒకటి, థియరీ ఏముండదు. క్లాసెస్ మొసటి రిలేషన్ ఒకటి, ఇంటర్నల్ ఫీల్డ్ ఈఐ అంటే E1, E2, E3, E4 కడతాం. దీనికి ఇంకొక నేమ్ ఏంటంటే లారెంజ్ ఫీల్డ్ అని. సో లారెంజ్ ఫీల్డ్ అన్న ఇంటర్నల్ ఫీల్డ్ అన్న ఒకటే. సో దీంట్లో ఈ 2 ఎస్ఏలు పక్కాగా చదవాలి. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుందండి. ఇది ఖచ్చితంగా ఫస్ట్ ఇది చదవండి, ఆరిజిన్. సో ఆరిజిన్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ మూమెంట్, స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్, స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ద న్యూక్లియస్ అన్నది 3 పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇది చదవండి. తర్వాత క్లాసిఫికేషన్ మనకి ఇంటర్మీడియట్లో డయా పారా ఫెర్రో ఉంటుంది, బీటెక్లో డయా పారా ఫెర్రోకి అడిషనల్గా యాంటీ ఫెర్రో, ఫెర్రీ. ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టానండి, సింపుల్గా ఎలా చదవాలన్నది ఒకసారి చూసుకోండి.
నెక్స్ట్ హిస్టరీసెస్ కర్వ్ లేదా బీహెచ్ఆర్ ఎంహెచ్ కర్వ్ అంట. ఇది నేను యాక్చువల్లీ పెట్టలేదు. ఈ ఆరిజిన్ హిస్టరీసెస్ నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. ఇది అయిపోయిన తర్వాత నాకు టైం లేక చేయలేదు. సో ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఈ 3 చదివేసేయండి. తర్వాత ఈ 2 చదవండి. దీన్ని స్కిప్ చేయొచ్చు, అంటే మీరు చాయిస్లో పోతుంది. నెక్స్ట్ 4th యూనిట్లో 2 చాప్టర్స్ ఉంటాయి, క్వాంటమ్ మెకానిక్స్, ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ మెటల్స్. ఇందులో స్క్రోడింజర్ వచ్చి టైమ్ ఇండిపెండెంట్ డిపెండెంట్ డెరివేషన్ పార్ట్ అండి. పార్టికల్ ఇన్ 1 డైమెన్షనల్ బాక్స్, డీ బ్రోలీ హైపోథసిస్ అంటే వేవ్ లెంగ్త్స్ అన్నీ ఉంటాయి, డిఫరెంట్ వాల్యూస్. సో అవన్నీ. సో ఇందులో ఈ మూడు క్వశ్చన్లు అండి. ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ మెటల్స్లో క్లాసికల్ థియరీ, క్వాంటమ్ థియరీ, ఫెర్మి-డిరాక్. ఈ ఫెర్మి-డిరాక్ డిస్ట్రిబ్యూషన్ అన్న, ప్రాబబిలిటీ అన్న, టెంపరేచర్ డిపెండెన్స్ అన్న 3 ఏదన్నా ఒకటేనండి. ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 0, 1, 0.5 అన్నది ఆన్సర్ వస్తుంది దీనికి. ఆక్యుపేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటుంది అన్నదండి. సో ఈ 3 కూడా చదవాల్సినవి. సో మీరు కనుక దీంట్లో చాయిస్ తీసుకోవాలి అంటే యాక్చువల్లీ ఎలక్ట్రాన్ థియరీలో మనకి ఇక్కడ మెరిట్స్, డిమెరిట్స్ ఉన్నాయి కదా, ఇవి షార్ట్స్లో కూడా అడుగుతాడండి. సో అందుకని మీరు దీన్ని స్కిప్ చేస్తే ఇబ్బంది అయిపోతుంది. సో మీరు ఫస్ట్ ఇవి చదివేసిన తర్వాత అంటే 3 క్వశ్చన్లు క్వాంటమ్ అయిపోయిన తర్వాత ఈ రెండిట్లకి వెళ్ళండి. ఈ రెండిట్లకి పక్కాగా చదవండి. ఒకవేళ చదవలేని పక్షంలో వీటికి సంబంధించిన షార్ట్స్ ఉంటాయి, అవి కంపల్సరీ చూసుకోవాలి. మెరిట్స్, డిమెరిట్స్, నెక్స్ట్ మీన్ ఫ్రీ పాత్, డ్రిఫ్ట్ వెలాసిటీ, రిలాక్సేషన్ టైం, ఇలా ఎస్ఏలోయే చిన్న పార్ట్స్ షార్ట్స్ కూడా అడగచ్చు. ఇది మాత్రం స్కిప్ చేయొద్దండి. ఫెర్మి-డిరాక్ డిస్ట్రిబ్యూషన్ అన్నది దీంట్లో ప్రాబ్లం అడగచ్చు. నేను ఏదైతే చెప్తున్నాను ఎస్ఎస్ అన్నిటికీ కూడా ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి సెమీ కండక్టర్స్ అండి. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ చదవాలి, ఎందుకంటే ఇందులో 2 చాప్టర్స్ ఏమీ ఉండవు, స్కిప్ చేయడానికి ఉండదు. అందుకని దీంట్లో ఫస్ట్ ఏం చదవాలంటే ఇంట్రెన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ అని ఎన్ఐ చదవాలి. ఈ ఎన్ఐ యూస్ చేసి ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ ఇంట్రెన్సిక్లో ఏం చేస్తారంటే ముందు ఎన్న కట్టి సిమిలర్లీ పి అని చెప్పి పి వాల్యూ వేసేసేయండి. వేసేసిన తర్వాత ఈ రెండింటిని యూస్ చేసి ఎన్ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఈ రెండింటిని ఈక్వల్ చేసి ఫెర్మి ఎనర్జీ లెవెల్ని ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఎన్ టైప్, పీ టైప్ ఎక్స్ట్రెన్సిక్లో సెమీ కండక్టర్స్ అండి. అంటే డొనేటింగ్ లెవెల్స్, యాక్సెప్టింగ్ లెవెల్ ఫైండ్ అవుట్ చేస్తాము వీటిలో. నెక్స్ట్ హాల్ ఎఫెక్ట్ అండి. డ్రిఫ్ట్, డిఫ్యూజన్, ఐన్స్టీన్ పక్కాగా అండి ఇది. సో మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ ఇంట్రెన్సిక్ చదవండి, తర్వాత డ్రిఫ్ట్, డిఫ్యూజన్, ఐన్స్టీన్ చదవండి, తర్వాత హాల్ ఎఫెక్ట్ చదవండి, లాస్ట్లో ఎన్ టైప్, పీ టైప్ చదవండి. సో దీంట్లో స్కిప్ చేయడానికి ఏదీ లేదు. సో ఇవండి ఎస్ఐలో మీరు చదవాల్సిన ఎస్ఐలు. అలాగే ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఈ ఎస్ఐలకి సంబంధించి ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీకు ఏది ప్రిపేర్ అవ్వాలన్నది క్లారిటీ వస్తుంది. సో ఎందుకంటే ఎస్ఏకి అడిషనల్గా ప్రాబ్లమ్స్ ఇస్తాడు కాబట్టి. సో ఇవి ఎస్ఏస్ అండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ ఏమేమి చదవాలి నేను జస్ట్ మీకు చెప్తాను, మీరు నోట్స్ జాగ్రత్తగా చూడండి, లేదంటే స్క్రీన్ ఆఫ్ చేసుకుని రాసుకోండి, మీ ఇష్టం. ఫస్ట్ షార్ట్స్ వచ్చేటప్పటికి ఇంటర్ఫీరెన్స్లో వాట్ ఆర్ ద నెసరీ కండిషన్స్ టు గెట్ క్లియర్ అండ్ డిస్ట్రిక్ట్ ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్ అంటే ఇంటర్ఫీరెన్స్ ఫామ్ అవ్వడానికి కండిషన్స్ అండి. సో ఇది కండిషన్స్ అండ్ నేను క్వశ్చన్స్ చదివేస్తాను. ఈ షార్ట్స్ మాత్రం పక్కాగా ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ రైట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఈ ఈక్వేషన్ పక్కాగా వేసుకోవాలండి. అంటే ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ని సమ్మేషన్ ఏమంటామంటే మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటాం. నెక్స్ట్ వైఆర్ సర్క్యులర్ ఫ్రింజెస్ అప్టైన్ ఇన్ న్యూట్రన్ రింగ్స్ అంటే న్యూట్రన్ రింగ్స్లో సర్క్యులర్ అనేవి ఎందుకు వస్తున్నాయి, అలాగే సెంట్రల్ డార్క్ ఎందుకు వస్తుంది అన్నది ఈ క్వశ్చన్ అండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం తీసుకునే కాన్వెక్స్ లెన్స్ అనేది సర్కిల్గా ఉంటుంది కాబట్టి మనకి రింగ్స్ అనేవి సర్కిల్గా వస్తాయి. నెక్స్ట్ సెంటర్లో వచ్చేటప్పటికి థిక్నెస్ 0 కాబట్టి మనకి డార్క్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ వై సోప్ బబుల్స్ ఎగ్జిబిట్స్ కలర్స్. సోప్ బబుల్ అనేది మనం క్రోమాటిక్ లైట్ అనేది ఇన్స్టెంట్ చేసినప్పుడు కలర్స్ ఫార్మేషన్ అవుతాయండి. అందులో మనం బ్రైట్ కండిషన్ తీసుకుంటాము. సో ఎందుకు వస్తుంది అనేది క్వశ్చన్. ఇది ఇంటర్ఫీరెన్స్ సంబంధించిన చాప్టర్లో షార్ట్స్. నెక్స్ట్ డైఫ్రాక్షన్కి వచ్చేటప్పటికి ఫ్రెనెల్కి ఫ్రాన్హోఫర్కి డిఫరెన్సెస్ అండి. అలాగే ఇంటర్ఫీరెన్స్కి డైఫ్రాక్షన్కి డిఫరెన్స్. నెక్స్ట్ డైఫ్రాక్షన్లో టైప్స్ ఏమొస్తాయి అన్నది. నెక్స్ట్ ప్లెయిన్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటే ఏంటి, అలాగే దాన్ని ఎక్కడ యూస్ చేస్తామన్న క్వశ్చన్ అండి.
నెక్స్ట్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఆర్డర్ అనేది ఎలా పాసిబుల్ అడ్జస్ట్ అవుతుంది, ఎంత మ్యాక్సిమం ఆర్డర్ అనేది పాసిబుల్ అవుతుందండి. సో మ్యాక్సిమం ఆర్డర్ అంటే మనం మీకు ఆల్రెడీ తెలుసు. దీంట్లో మనం ఇలా డైఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు ఇది ఫస్ట్ యాంగిల్, సెకండ్ యాంగిల్, థర్డ్ యాంగిల్ ఎలా అప్ టు ఇక్కడ వరకే వస్తుందండి. అంటే మ్యాక్సిమం యాంగిల్ అంటే 90 డిగ్రీస్ మాత్రమే వస్తుంది. సో సైన్ 90 డిగ్రీస్ అంటే ఎంత అవుతుందంటే మనకి 1 అవుతుందండి. సో మ్యాక్సిమం వాల్యూ అన్నప్పుడు ఎప్పుడు కూడా యాంగిల్ 90 డిగ్రీస్ తీసుకోవాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అంటే రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటి అన్నదండి. రిజాల్వింగ్ పవర్ అంటే మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు అంటే రెండు సిమిలర్గా ఉండే రెండు 2 డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ అనేవి నియర్గా ఉన్నప్పుడు మనం వాటిని సెపరేట్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే రిజాల్వింగ్ పవర్ అంటాం. అంటే వెరీ క్లోజ్ 2 ఆబ్జెక్ట్స్ సెపరేటెడ్ సర్టెన్ స్మాల్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ రిజాల్వింగ్ పవర్. సో ఆ రెండు నియర్గా ఉంటాయి కదా, అంటే 2 వేవ్ లెంగ్త్స్ ఉంటాయి. ఆ రెండిట్లో యొక్క యావరేజ్ని మనం ల్యాండా అంటామండి. రెండిట్లో యొక్క డిఫరెన్స్ని డి ల్యాండా అంటాం, స్మాలెస్ట్ వేవ్ లెంగ్త్. ఈ రెండిట్లో యొక్క రేషియో ఏదైతే ఉందో దాన్నే మనం రిజాల్వింగ్ పవర్ అని చెప్తాం. నెక్స్ట్ పోలరైజేషన్ చాప్టర్లో బోస్టర్స్లా లేదా దీని వచ్చేటప్పటికి మనకి ఇంకొక నేమ్ ఏంటంటే పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ అని చెప్తామండి. అంటే రిఫ్లెక్షన్ వల్ల మనకి పోలరైజేషన్ అడ్జస్ట్ ఎలా అవుతుంది అన్నది, లేదా దీనికి అనదర్ నేమ్ ఏంటంటే బోస్టర్స్లా. సో దీనికి ఫార్ములా ఏంటంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan IP. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ క్రిస్టల్స్ అండి. సో పాజిటివ్ నెగిటివ్ క్రిస్టల్స్ అంటే మనకి ఏదైతే ఉన్నాయో ఈ రే ఓ రే ఏదైతే ఉన్నాయో, సో ఇది ఈ రే ఓ రే అండి, వేవ్ కాదు యాక్చువల్లీ. సో ఈ రే ఓ రే కాంబినేషన్స్ బేస్ చేసి సెంట్రల్ ఎలిప్స్ అయితే ఒకటి ఉంటుంది, సెంట్రల్ సర్కిల్ అయితే ఒకటి ఉంటుందండి. సో దాన్ని బేస్ చేసి మనం పాజిటివ్ నెగిటివ్ క్రిస్టల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ బై డబుల్ రిఫ్రాక్షన్. ఈ డబుల్ రిఫ్రాక్షన్ని మనకి ఎస్ఏలో అడగొచ్చు, లేదంటే షార్ట్స్లో అడగొచ్చు అండి. డబుల్ రిఫ్రాక్షన్ అంటే రెండు రిఫ్రాక్టెడ్ రేస్ అనేవి అడ్జస్ట్ అవుతాయి, దాన్ని షార్ట్స్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టర్మ్స్ అండి, ఇవన్నీ కూడా పక్కగా చదువుకోవాలి. డిఫైన్ ద ఫాలోయింగ్ అని చెప్పాను కదా. ఆప్టిక్ ఎక్సెస్ అంటే ఏంటి, పోలరైజర్ లైట్, ఎనలైజర్, పోలరైజర్, నెగిటివ్ క్రిస్టల్, పాజిటివ్ క్రిస్టల్. ఆల్రెడీ మనం నెగిటివ్ పాజిటివ్ అనేది బిఫోర్ డిస్కస్ చేస్తాము, ఇక్కడ థియరిటికల్ మ్యాటర్ కూడా రాసామండి. సో ఇదండి దీంట్లో పోలరైజేషన్లో వచ్చే షార్ట్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో క్రిస్టల్ స్ట్రక్చర్స్లో మనకి టర్మ్స్ అంటే ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అని అడుగుతూ ఉంటాడు. అందులో ఇవి అంటే ఈ అన్నిట్లో ఏ ఒక రెండు ఇవ్వచ్చండి. అంటే బేసిస్ కానీ, స్పేస్ లాటిస్, యూనిట్ సెల్, ప్రిమిటివ్ సెల్, నెక్స్ట్ క్రిస్టల్ స్ట్రక్చరు. ఇక్కడ క్రిస్టల్ స్ట్రక్చర్ మీనింగ్ రాసాను చూడండి. అంటే క్రిస్టల్ స్ట్రక్చర్ అంటే రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్. మనం ఏదైతే యాటమ్స్ తీసుకుంటున్నామో అవన్నీ కూడా రెగ్యులర్గా ఒకదాని కింద ఒకటి ఉంటేనే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, దాని క్రిస్టల్ అంటాం. లేదా ఎంఆర్పస్ అంటే యాటమ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఇక్కడ చూడండి దాని స్మూత్గా ఉంటుంది. మన ఫేస్ పౌడర్ యూస్ చేస్తాం కదా, అవి ఎంఆర్పస్. నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్, ప్యాకింగ్ ఫ్రాక్షన్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చదవాలండి. వీటిలోంచి రెండు వస్తాయి అన్నమాట షార్ట్స్కి ఈ క్రిస్టల్ స్ట్రక్చర్స్లో. సో అవి నేను 1 బై 1 ఇక్కడ రాయించాను మొత్తం షార్ట్స్ అనేవి. నెక్స్ట్ వాట్ ఆర్ ద మిల్లర్ ఇండిసెస్, గివ్ ఇట్స్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చదవాలండి. మిల్లర్ ఇండిసెస్ అంటే ఏంటి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ పక్కాగా చదవాలండి. దీనికి ఖచ్చితంగా ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుని కూడా రాయాలండి. సో మిల్లర్ ఇండిసెస్కి నేను ఆల్రెడీ చెప్పాను, ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ మిల్లర్ ఇండిసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అనే ప్లేన్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే వీటికి ఇంటర్సెప్ట్స్ రాయాలండి. సో ఫస్ట్ ఇంటర్సెప్ట్స్ అంటే ఏమవుతుంది, 1, 2, 3 ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్, జెడ్ ఇంటర్సెప్ట్. తర్వాత ఏం తీసుకోవాలంటే రెసిప్రోకల్స్ తీసుకోవాలండి. అంటే 1 బై 1, 1 బై 2, 1 బై 3 అవుతుంది. తర్వాత ఏం చేయాలంటే ఫోర్త్ పాయింట్ ఎల్సిఎం తీసుకోవాలి. వీటి యొక్క ఎల్సిఎం అంటే 1కి, 2కి, 3కి ఎంత వస్తుంది, ఎల్సిఎం అన్నది మనకి ఎంత వస్తుంది అంటే 6 అవుతుందండి. సో ఎల్సిఎం 6. లాస్ట్ పాయింట్ అనేది మిల్లర్ ఇండిసెస్. మిల్లర్ ఇండిసెస్ అంటే ఏం చేయాలండి, ఎల్సిఎం ఏదైతే ఉందో దీన్ని రెసిప్రోకల్తో మల్టిప్లై చేయాలండి. అంటే మనకేమవుతుందంటే 6/1, 6/2, 6/3 అవుతుంది. అంటే ఎంత అవుతుందంటే 6, 3, 2 అవుతుంది. సో ఏవైతే ఇక్కడ 6, 3, 2 ఉన్నాయో వీటిని మిల్లర్ ఇండిసెస్ అంటాం. వీటిని HKL అనే లెటర్తో ఇండికేట్ చేస్తామండి.
సో ఇదండి. ఒకవేళ మనకి రివర్స్లో అంటే హెచ్కేఎల్ ఇచ్చి XYZ ఫైండ్ అవుట్ చేయాలన్నా సేమ్ ప్రాసెస్ అండి. ఇవి తీసుకుంటాం ఫస్ట్, మళ్ళీ వీటికి రెసిప్రోకల్ తీసుకుంటాం, వీటికి ఎల్సిఎం చేస్తాం, ఎల్సిఎంని మళ్ళీ రెసిప్రోకల్తో మల్టిప్లై చేస్తాం, వస్తే ఏమవుతుందండి ప్లేన్ వస్తుంది. కావాలంటే ఇది రివర్స్ చేసి చూడండి, మీకు 1 2 3 ప్లేన్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ అలాగే మిల్లర్ ఇండిసెస్లో మనకి ఈ క్రిస్టల్ స్ట్రక్చర్స్లో మళ్ళీ మనకి ప్లేన్స్ డ్రా చేయమనొచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను చూడండి. ఇండివిజువల్ ప్లేన్, డయాగ్నల్ ప్లేన్, ట్రయాంగిల్ ప్లేన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బ్రాగ్స్ లా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రాగ్స్ లాకి మనకి ఈక్వేషన్ కూడా వేయాలి. n λ 2d sin θ. నెక్స్ట్ అలాగే దీనికి డయాగ్రామ్ ఉంటుందండి, ఆ డయాగ్రామ్ కూడా పక్కాగా వేయాలి. సో అన్నీ కూడా ఏంటంటే మనం ఒకదాని కింద ఒకటి ఇవి తీసుకుంటాం కదండి, నెంబర్ ఆఫ్ ప్లేన్స్, వీటి మధ్యలో డిస్టెన్స్ d అని తీసుకుంటామండి. సో ఫస్ట్ రే వచ్చి ఫస్ట్ ప్లేన్ మీద వేయాలి, సెకండ్ రే వచ్చి సెకండ్ ప్లేన్ మీద వేయాలి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మధ్యలో ఏదైతే ఉన్నాయో అంటే దీన్ని ఏ తీసుకున్నాం, ఇది B, ఇది C, D అవుతుంది. మధ్యలో యాంగిల్ వచ్చేటప్పుడు θ, ఇక్కడ θ అంటే 90 degreesతో మనం నార్మల్గా లైన్ డ్రా చేస్తాం. మనకి ఆల్రెడీ మీకు తెలుసు, ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీలో ఉంటుంది, సేమ్ క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో చదవాల్సిన షార్ట్స్ అండి. ఎక్స్ప్లెయిన్ డైఎలక్ట్రిక్ పాలరైజేషన్ గురించి చదవాలి. నెక్స్ట్ డిఫైన్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, డైఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ. అలాగే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్కి ఇంకొక నేమ్ ఉంటుందండి. సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అన్న రిలేటివ్ పెర్మిటివిటీ అన్న ఒకటండి. ఈ పెర్మిటివిటీని εrతో ఇండికేట్ చేస్తాము. సో రిలేటివ్ పెర్మిటివిటీ అన్న డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అన్న ఒకటే. నెక్స్ట్ అలాగే చూడండి, డిఫైన్ ద రిలేషన్ బిట్వీన్ పోలరైజేషన్ Pకి ఎక్స్టర్నల్ ఫీల్డ్ Eకి అండి. సో D = ε0E + P అండి రిలేషను. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లోని ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది, ఇక్కడ రాయలేదు బట్ ఆ క్వశ్చన్ కూడా ఇక్కడ రాస్తున్నానండి. అదేంటంటే డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అలాగే డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అండి. ఈ డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ని D తో ఇండికేట్ చేస్తాము. ఈ డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్కి ఇంకొక నేమ్ ఉంటుందండి, డైఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. డైఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అన్న డైఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అన్న ఒకటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్, మ్యాగ్నెటైజేషను, మళ్ళీ వాటి యొక్క రిలేషన్. నెక్స్ట్ అలాగే సాఫ్ట్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండి. ఇది మీకు హిస్టరీసెస్లో ఎస్ఏ కాంబినేషన్ వస్తుంది, అదర్వైజ్ షార్ట్స్ అడిగితే. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీకి రిలేషన్ అండి. ససెప్టబిలిటీ అంటే M/H, ఇది రిలేషన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎస్ఏలో కూడా అడిగాడు ఇది పార్ట్. అంటే B = μH అని రాస్తాం. అంటే మనకి మీడియం అండి. సో దాన్ని μ0 × μr అని అంటాము. సో దీనికి మళ్ళీ μ0H ప్లస్ చేస్తాం, మైనస్ చేస్తామండి. ఈ రెండు ఫస్ట్ థర్డ్ తీసుకుని కామన్ తీసి ఈ రిలేషన్ని అంటే H × μr - 1ని M అని రాస్తామండి. M అంటాం దానికి రిలేషన్. ఈ రెండిట్లోంచి μ0 కామన్ తీస్తే μ0 = B/m + H అని రాయొచ్చు. నెక్స్ట్ అలాగే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి μ = V/H అని రాయొచ్చు. ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనకి రిలేటివ్ పెర్మేబిలిటీ అనేది రాస్తే కనుక ఆ రేషియో అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ అయితే r = μr - 1 వస్తుందని. μr - 1 ఆర్ μr = 1 + అని రాయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి క్వాంటమ్ మెకానిక్స్లో డిఫైన్ వేవ్ ఫంక్షన్, వాట్ ఈజ్ మెంట్ బై ద నార్మలైజేషన్ వేవ్ ఫంక్షన్. సో వేవ్ ఫంక్షన్ అంటే ఏంటి, నార్మలైజేషన్ వేవ్ ఫంక్షన్ అంటే ఏంటి. నెక్స్ట్ ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్నే అంటాము.
సో ఈ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అండి, అంటే దీన్ని నార్మలైజేషన్ ఈక్వేషన్ తీసుకుని చేస్తాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ ద డీ బ్రోలీ హైపోథసిస్. డీ బ్రోలీ హైపోథసిస్ షార్ట్ అడిగితే ఇలా రాస్తారండి. ఎస్ఐ అడిగితే మాత్రం వేవ్ లెన్స్ డిఫరెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, మొత్తం అన్నీ రాయాలి. నెక్స్ట్ వాటర్ మ్యాటర్ వేవ్స్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్. మ్యాటర్ వేవ్స్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్. నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హైసెన్బర్గ్ అన్సర్టనీ ప్రిన్సిపల్ అండి. సో మీకు ఆల్రెడీ తెలుసు హైసెన్బర్గ్ అన్సర్టనీ ప్రిన్సిపల్ అంటే డెల్టా ఎక్స్ డాట్ డెల్టా పి విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ క్రాస్ బై 2 అండి. సో ఇవి మనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి, బట్ మనకి సిలబస్లో ఇది ఒకటి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అండి. దీంట్లో మనకి ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ మెటల్స్ అన్న ఇది ఒకటే అండి. దీనికి వచ్చేటప్పటికి వాట్ ఆర్ 2 మెరిట్స్ డిమెరిట్స్ ఆఫ్ ద క్లాసికల్ థియరీ, క్వాంటమ్ థియరీ. ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఎస్ఏలో ఖచ్చితంగా మెరిట్స్ డిమెరిట్స్ చదవాలి, అవి షార్ట్స్ కూడా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెన్సిటీ ఆఫ్ ద ఎనర్జీ అండి. మనం ఎస్ఐలో ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాము. ఫార్ములా ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు NS² H² బై 8mL² కదా. అయితే మనం 3 డైమెన్షన్లో కనుక తీసుకుంటే ఈ NS² ప్లేస్లో ఆన్ ద ఎక్స్ యాక్సిస్లో ఉన్న వాల్యూ, వైలో ఉన్న వాల్యూ, జెడ్లో ఉన్న వాల్యూ స్క్వేర్ చేసి యాడ్ చేస్తామండి. సో అది కలిపి చేస్తాం. ఇది ఎక్కువగా ప్రాబ్లం అడుగుతూ ఉంటాడు ఈ ఫార్ములా. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ మీన్ ఫ్రీ పాత్, డ్రిఫ్ట్ వెలాసిటీ, రిలాక్సేషన్. ఆల్రెడీ చెప్పాను, ఎస్ఏలోయే చిన్నగా ఇవి పార్ట్స్ కింద షార్ట్స్ కూడా అడగచ్చు. సో అందుకని షార్ట్స్కి అడిగితే. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ అండి, సెమీ కండక్టర్స్లో ఖచ్చితంగా పక్కాగా చదవాల్సింది ఇంట్రెన్సిక్ ఎక్స్ట్రెన్సిక్ డిఫరెన్స్ అండి. అయితే ఇది లాస్ట్ టైం ఎస్ఐగా కూడా అడిగాడు ఈ క్వశ్చను. అప్పుడు ఎస్ఐకి అడిగినప్పుడు పక్కాగా మ్యాక్సిమం పాయింట్స్ రాయాలి. దాని తర్వాత ఖచ్చితంగా దీని యొక్క ఈ డయాగ్రామ్ అనేది పక్కాగా వేయాలండి. ఇంట్రెన్సిక్లో వచ్చేటప్పటికి ఎక్కడ కూడా ఎలక్ట్రాన్స్, హోల్స్, వేకెన్సీస్ అని ఉండవు. ఎక్స్ట్రెన్సిక్లో మళ్ళీ ఎన్ టైప్, పీ టైప్ ఉంటాయి కదా. ఎన్ టైప్ ఏమో మెజారిటీ క్యారియర్స్ వచ్చి ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఇవి అన్నీ మ్యాక్సిమం. ఇక్కడ నేను పీ తీసుకున్నాం ఫాస్ఫరస్కి, దానికి పెంటావాలెంట్ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 4 సైడ్స్ 4 వేసి ఒకటి ఎక్స్ట్రా, అలా మెజారిటీ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఇక్కడ పీ టైప్ అంటే ట్రైవాలెంట్ తీసుకుంటాం. నేను బోరాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీకు 3 ఎలక్ట్రాన్ ఉంటాయి కాబట్టి అవుటర్ మోస్ట్ ఇక్కడ 3 ఉండి ఇక్కడ ఒక హోల్ ఉంటుందండి. సో అలా మనకి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ అనేవి ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే ఇది మీరు షార్ట్కి ప్రిపేర్ అయితే ఇన్ కేస్ ఎస్ఐకి అడిగినా మీరు రాయగలరు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద హాల్ ఎఫెక్ట్ అండ్ రైట్ దేర్ అప్లికేషన్. ఖచ్చితంగా చదవాలండి షార్ట్, ఎందుకంటే ఎక్కువ అడిగేది ఏంటంటే హాల్ ఎఫెక్ట్ అప్లికేషన్స్ అడుగుతూ ఉంటాడు. అసలు హాల్ ఎఫెక్ట్ మనం ఎందుకు వాడతామంటే మన ఇచ్చిన ఏదైతే మెటీరియల్ ఉందో అది ఎన్ టైప్ మెటీరియలా, పీ టైప్ మెటీరియలా అన్నదాన్ని ఐడెంటిఫై చేయడం కోసం హాల్ ఎఫెక్ట్ అనేది వాడతామండి. అంటే టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ కోసం వాడతాము, క్యాలిక్యులేట్ చేయడం కోసం. అలాగే క్యారియర్ కాన్సన్ట్రేషన్ అంటే ఎన్ వాల్యూ, పీ వాల్యూ